రైతు వ్యతిరేక చట్టాలని రద్దుపరచాలని చెప్పేసి రైతు ఈరోజు దేశానికి అన్నం పెట్టేటటువంటి కర్షకుడు అనేక ఇబ్బందులు పడి పంటలు పండిస్తే దాన్ని కొనుక్కునే బాధ్యత నుంచి ప్రభుత్వం వైదొలిగి నీ సావు నువ్వు సావు అని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి కోటీశ్వర్లకు అనుకూలమైనటువంటి చట్టాలను రూపొందించుకొని వాళ్ళు మరింత కోర్టు సంపాదించుకునేదానికి చట్టాలు రూపొందిస్తున్నారు. ఇప్పుడు రూపొందించినటువంటి చట్టాలు కానీ అమలు చేస్తే మొత్తం మార్కెట్ అంతా కూడా కార్పొరేట్ సంస్థల్లోకి కేంద్రీకరణ జరిగి వస్తువులు కొనాలంటే మార్కెట్ శక్తుల దయాదాక్షిణ్యాల మీద మీరు ఆధారపడి బతకాల్సి ఉంటుంది. రైతుని ఎక్కడన్నా పోయి అమ్ముకో అంటున్నాడు అంటే మొత్తం ఈ రైతుల దగ్గర ఉండేటువంటి ధాన్యం అంతా కూడా కోటీశ్వరుల దగ్గరలో పోయి వాడి సరుకులంతా కూడా నిల్వ చేసుకొని ఆయన చెప్పినటువంటి రేటుకే మనం కొనాలా. ఈరోజు బియ్యం 50 రూపాయలు అంటే రేపు 100 రూపాయలు పలుకుతుంది. ఈరోజు కంది ఉప్పు 150 రూపాయలు అంటే 200 రూపాయలు దాటుతుంది. అనేక వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటే ఇప్పుడే పరిస్థితి కొనలేని పరిస్థితి. ఎంత సంపాదించినా సాలీసాలని బతుకుతున్నటువంటి జనం మరి ఈ బతుకు లేకుండా చేసేదానికి ఈ కార్పొరేట్ కోటీశ్వర్ల పాలనలో పరిస్థితి ఆ విధంగా వ్యతిరేకమైన చట్టాలు తీసుకుని వచ్చి ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాన్ని మార్పు చేయాలని రైతు వ్యతిరేకంగా తీసుకొస్తున్న ఈ చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానాలో చేస్తున్నటువంటి రైతాంగ పోరాటానికి సంఘీభావంగా దేశవ్యాప్తంగా ఈరోజు సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మెలో భాగంగానే వరదైపాలెంలో కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ సమ్మెలో పాల్గొని మీరంతా కూడా సంఘీభావం తెలియజేసిన దానికి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి బంద్కి ప్రజానీకం
ప్రజా సంఘాలు, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి 3 చట్టాలు రైతుల మీద రుద్దింది. వాటికి సంబంధించి తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలు కార్పొరేట్ వాళ్ళకి దారాదత్తం చేయడం కోసం పార్లమెంట్లో ప్రతిపక్షాలు లేకుండా, కార్మిక సంఘాలతో చర్చించకుండా, వ్యవసాయ కార్మిక సంఘాలతో చర్చించకుండానే బిల్లు పాస్ చేసుకొని ఈరోజు మద్దతు కోరినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు టీవీలో కూర్చొని రైతుల సమస్యల గురించి మాట్లాడుతుంటే ఒక బీజేపీ మాత్రమే వ్యతిరేకిస్తూ ఉంది. అన్ని రాష్ట్రాల్లో అమూల్యమైనటువంటి సపోర్టు రైతులకి వస్తూ ఉంది. దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న రైతులంతా ఆ ఢిల్లీ కార్యక్రమానికి ఉంటే ఒక్క దగ్గర మాత్రమే రైతులు చేస్తున్నారని చెప్పి ఈ మోడీ ప్రభుత్వం సిగ్గు లేకుండా చెప్తా ఉంది. ఆ ఒక్క దగ్గర అంటే ఎక్కడైతే పార్లమెంటు దగ్గర ఉంటుందో అక్కడే సమీకరణ జరుగుతుంది. ఈ తెలివి ఉండే మహనీయుడికి ఎందుకు ఇది అర్థం కానటువంటి పరిస్థితి. ఈరోజు ఈ చట్టమే కాదు, ఉద్యోగాలకు భద్రత లేదు, కార్మిక చట్టాలు లేవు, పిఎఫ్ పిఎస్ఐ లేవు, అదేవిధంగా ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి పెన్షన్ సౌకర్యం కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకొస్తున్నారు. రేపు 1వ తేదీ నుంచి రోడ్డు రవాణా చట్టం కూడా అమలు అవబోతుంది. ఈరోజు కార్పొరేట్ శక్తులకి ఒడిగట్టి 20,000 లక్షల కోట్ల రూపాయలు ఈ కోవిడ్ కాలంలో ఈ ప్రభుత్వం చేసింది. ఏ రైతుకి ఒక నయా పైసా ఇచ్చినట్టు ఘటన లేదు. అదేవిధంగా ప్రజానికానికి, పేదలకి ఏ విధమైనటువంటి 7,500 రూపాయలు ఇవ్వాలని మేము పదే కోరినా ఇంతవరకు ప్రభుత్వాలు కానీ పట్టించుకొని ప్రభుత్వం ఉన్నాయి. ఇక్కడ ఈ రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అందరూ ఈ బిల్లుకి ఆమోదం పొంది ఈరోజు పరోక్షంగా మేము సపోర్ట్ చేస్తానంటున్నారు. ఈరోజు పరోక్షంగానో ప్రత్యక్షంగానో రైతులు చేసేటటువంటి పోరాటంలో మీ పాపం కూడా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నరేంద్ర మోడీకి మీరు మడుగులెత్తడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని తాకట్టు పెట్టడానికి ఈ రాజకీయం చేస్తున్నారు. మేము మొదటి నుంచే చెప్తున్నాం, రైతులకి ఇలాంటి ఆర్డినెన్స్ తేవడం వల్ల రైతులు తీవ్రమైన నష్టం చేకూరుతుందని చెప్పి ఫస్ట్ నుంచే చెప్తున్నాం. అందుకని ఈ ప్రభుత్వం ప్రశ్నించలేక ప్రతిపక్షాలని గొంతు నొక్కే విధంగా బీజేపీ చేస్తూ ఉంటే ఈరోజు దుబాక ఎలక్షన్ కావచ్చు, కార్పొరేట్ గ్యాడర్ ఎలక్షన్ కావచ్చు, మింగేసేటటువంటి పరిస్థితి బీజేపీకి. ఈరోజు భారతదేశం మొత్తం బంద్. ఎందుకంటే వ్యవసాయాలకు మద్దతుగా నార్మల్గా ఒక ప్రభుత్వం ఉండే దేనికంటే పేదలకు, వ్యవసాయదారులకు అనేసి ప్రభుత్వం ఉండేది. డబ్బు ఉండే వాళ్ళు 1 కిలో బియ్యం 1000 రూపాయలు ఇచ్చి కూడా తినగల శక్తి ఉండేవాళ్ళు ఎట్లన్నా బతకగలుగుతారు. బతకలేని వాళ్ళు ఎవరు అంటే సమాజంలో పేదలు, రైతులే. దాంట్లో స్పెషల్ ఏమంటే రైతుల వల్లే మనం ఈరోజు ఆనందిస్తూ ఉన్నాం. ఆ యొక్క రైతులు కడుపు కొట్టడం అనేది అది చిన్న పిల్లనాటికి కూడా చెప్తారు. ఈ ప్రభుత్వం చేసేటటువంటి తీరుని ఒక సెంట్రల్ అంటే ఏం అర్థం అంటే ప్రతి విలేజ్కి, ప్రతి గ్రామానికి ఏమేమి చేరాలో చేర్పించే బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ది. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ అని గుర్తించినారు. ఆ నుండి ఉండేటువంటి సీఎంలు కూడా అతనే డెసిషన్ ఇవ్వాలన్నమాట. అలాంటి ఒక సెంట్రల్ ఒక పొజిషన్ ఉండేటువంటి వ్యక్తి ఒక డెసిషన్ తీసుకోకపోవడం అనేది తెలిసి తీసుకోకుండా ఉన్నాడా, లేదు కావాలనేసి పేదలను తొక్కేసి ఈ సమాజాన్ని మొత్తం కార్పొరేట్ ఎస్ఎస్ఎల్ మార్చినట్టు కార్పొరేట్ కంపెనీగా మార్చాలని ఉద్దేశం మనకేం తెలియదు. ఎక్కడ చూసినా అన్యాయాలే. మిగతా వాళ్ళ మీద జరుగుతూ ఉంది, దళితుల మీద వాళ్ళ మీద జరుగుతుందని చూస్తే లాస్ట్కి వ్యవసాయం మీద పడింది. ఇప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చట్టాలు పెడతారు, దాన్ని రద్దు చేస్తారు. ఇప్పుడు ఏకంగా దళితుల మీద వ్యవసాయం మీద పడినారు. ఇంకా వ్యవసాయాలు ఏం చేయాలి? ఇంకా వ్యవసాయం చేయడం మానేస్తే ఇంకా వాళ్ళు ఏం తింటారేమో అన్నట్టు సమాజం ఒక క్వశ్చన్ మార్క్ వచ్చేసింది. 14 రోజుల్లో ఢిల్లీలో వాళ్ళు ధర్నా చేస్తూ ఉంటే ఎవరు పట్టించుకునేది వాళ్ళని పోలీసులను పెట్టి కొట్టిపిచ్చి లాఠీచార్జీలు చేసి దౌర్యం చేసి వాళ్ళు ఏమన్నా ఆస్తులు అడిగినారా, డబ్బులు అడిగినారా, ఏమన్నా పంచి ఇమ్మన్నారా, ఎమ్మెల్యే సీట్, ఎంపీ సీట్ అడిగినారా? వాళ్ళు అడిగింది వాళ్ళ యొక్క పంటకి న్యాయం అడిగినారు. కష్టపడుతున్నారు కాబట్టి డైలీ కైలో కూర్చొని కష్టపడి వాళ్ళు పండిస్తున్నారు కాబట్టి ఒక న్యాయానికి పోరాటం చేస్తే వాళ్ళని పిలిచి మాట్లాడే ఒక ఇది లేదు ఎవరికి. ఆ కలెక్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ, అక్కడ ఉండే ఎంపీ కానీ, ఆ సీఎం కానీ ఎవరు కానీ పిలిచి నువ్వు రైతు మీద రాబా, ఏం కావాలి, ఏం చేయాలి, సరే చేస్తాను ఒక మాట లేదు. చేసేదానికి పైసలు లేని వాటికి మీకు ఎందుకండి మీకు అధికారము, మీకు ఎందుకు పదవులు, మీకు రాజీనామా చేస్తే
ప్రజలకి అందజేస్తాం మీకు భవిష్యం అనేది. అలాంటప్పుడు వ్యవసాయదారులకి మీకు న్యాయం చేయకపోతే మీకు ఆ పదవి ఎందుకు, మీకు ఆ అధికారం ఎందుకు? ఇప్పుడు ఉండే ప్రభుత్వం ఏం చేసిందంటే వైన్ షాప్లో రేటు పెంచింది, అది కావాలా? పనికి రాని పని రేటు పెంచేది, పనికి వచ్చేది రేటు తగ్గించేది, ఇది అవసరమా? వైన్ షాపులకి వచ్చి వైన్ షాప్కి 100% పెంచినారు, 75% పెంచినారు, 50% పెంచినారు, ఇది అవసరమా? ఇదే వైన్ షాప్ మూసేస్తున్నారు, మూయలేదు, మళ్ళీ ఓపెన్ చేసినారు, డబ్బులు మాత్రం పెంచినారు. దేనికి పెంచినారు? వ్యవసాయదారుల కింద డబ్బులు తక్కువ చేసినారు, వైన్ షాప్ కింద డబ్బులు పెంచినారు. అప్పుడు మీ ఆదాయం డబ్బులే కదా. వ్యవసాయదారుడు పంటని ఎట్టో తిరిగి వేస్తాడు, అమ్మాలి కాబట్టి వాడు 10 రూపాయలన్నా వాడు అమ్మాల్సిందే. కాబట్టి వ్యవసాయదారుడికి మీరు రేటు ఫిక్స్ చేస్తారు, మధ్యాహ్నం కార్పొరేట్కి వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు, కార్పొరేట్కి లోన్లు ఇస్తారు. వాడు కోట్లు తినేసి మలేషియా లండన్లో కూర్చుంటే వాడిని వదిలేస్తారు. వ్యవసాయదారుడు 10 బస్తాలు అమ్ముకోవాలంటే మీకు పర్మిషన్లో, ఈ లాజిక్లో మీ చట్టాలని అనుసరించాలా? వాడి నెల వాడు పండించి అమ్మేదానికి మంచి రేటు ఇచ్చేదానికి వయసు లేదు మీకు ఎందుకే మీకు అధికారంలో? వయసు రేటు అవసరమా మీకు? నిజంగా మీకు పరిపాలన చేసే ఇది ఉంటే ఏది పెంచాలి, ఏది తగ్గించాలి ఫస్ట్ తెలుసుకొని చేసి ఉంటారు. వైన్ షాపుల రేటు 100% పెంచాలంట, ఎందుకంటే అప్పుడు తాగరంట. వీళ్ళు చచ్చిపోతే, ఇప్పుడు వ్యవసాయాలు చచ్చిపోతే, దయచేసి పైన ప్రభుత్వం వెంటనే స్పందించండి. ప్రెస్సులు కూడా దయచేసి మీడియాకి తెలియజేయండి. ప్రియమైన మిత్రులారా, ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి రైతులకు వ్యతిరేకమైనటువంటి 3 చట్టాలను పార్లమెంట్లో తీర్మానం చేసి రాష్ట్రపతి దగ్గర ఆమోదం చేయడం జరిగింది. అయితే ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఈరోజు ఢిల్లీ నగరాన్ని చుట్టుముట్టి పెద్ద ఎత్తున దాదాపు 2 వారాలుగా పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నారు. అంటే రైతుకి ఈరోజు భారతదేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర లేకపోతే నాణ్యమైనటువంటి విత్తనాలు లేకుండా, లేకపోతే చీడల్ని పోయేటటువంటి మంచి మందులు లేకుండా, పురుగు మందులు లేకుండా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాయి ఈరోజు. అదేవిధంగా అనేక ప్రకృతి వైపరీత్యాలకు, వానాకాలు వచ్చినా, తుఫాను వచ్చినా పండిన పంట అంతా కూడా ఈరోజు నేలపాలై నీటి పాలైపోయి రైతు నష్టం చేస్తూ ఉంటే, వీటికి సంబంధించినటువంటి చట్టాలు చేయకుండా రైతు లడ్డు విరిచేటట్టు కార్పొరేట్ వ్యవస్థలకి కోట్లాది రూపాయలు ఉన్నటువంటి వాళ్ళకి పంట పండించాలా, లేకపోతే వాళ్ళు చెప్పినట్టు చేయాలనేటువంటి పద్ధతుల్లో ఈరోజు ఈ చట్టాలు ఉన్నాయని చెప్పి ఈరోజు రైతులందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ నగరానికి చుట్టుపక్కల పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ చుట్టుపక్కల దాదాపు అనేక రాష్ట్రాల్లో ఉన్న రైతులు దాదాపు లక్షలాది మంది అక్కడికి వచ్చి వాళ్ళ వాహనాలతో ఢిల్లీ చుట్టుముట్టేది మనంతా కూడా టీవీలో చూస్తున్నాం. కానీ మన ప్రాంతంలో రైతులకి అవసరం లేకపోయినా కమ్యూనిస్ట్ పార్టీగా దానికి ఆ రైతులు చేసే పోరాటానికి మేము సంఘీభావంగా ఈరోజు దేశవ్యాప్తంగా బంద్ జరుగుతూ ఉంది. స్వచ్ఛందంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కానీ, లేకపోతే తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే పార్టీ కానీ, అనేక పార్టీలు ఈరోజు దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఆ రైతులకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా ఈరోజు ఈ బంద్ జరుగుతూ ఉంది. ఈ బంద్లో భాగంగా సిపిఐ పార్టీగా మేము కూడా వాళ్ళ సంఘీభావం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేశాం. అయితే మనం అంతా కూడా గుర్తించాలి, ఈ దేశం ఇప్పటికి కూడా వ్యవసాయం మీద ఆధారపడింది. వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి, రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలి, రైతులు పండించేటటువంటి పంటలకి స్టోరేజ్ చేసుకోవడానికి శీతల కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఎక్కడ ఏది అవసరమైతే ఆ సౌకర్యాలు కల్పించే పద్ధతుల్లో ఈరోజు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి తప్ప ఏదో వాళ్ళకి ఇష్టపొచ్చిన పద్ధతుల్లో కోట్లాది శతకోటీశ్వరులకి అనుకూలమైనటువంటి పద్ధతుల్లో ఈరోజు ఆ చట్టాలు తెచ్చారు. కాబట్టి ఈ రైతులందరూ కూడా ఈరోజు అక్కడ వ్యతిరేకించి పోరాటాలు చేస్తూ ఉన్నారు. రద్దు చేసే వరకు పోరాటం విరమించమని చెప్పి భీష్మించుకుని ఈరోజు అక్కడే పడుకొని ఈ వేళ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీని నిద్ర లేకుండా ఈ 2 వారాల పాటు చేస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో ఇలాంటి విషయాలన్నింటి మీద కూడా అందరూ కూడా స్పందించాలి. ముఖ్యంగా రైతులు, ఇతర ప్రజానికం అందరూ కూడా స్పందించాలి. ఈ బంద్ కూడా ఈరోజు అందరూ స్వచ్ఛందంగా ఈరోజు ఆ బంద్ నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి అది కూడా పబ్లిక్కి, అంటే ప్రజలకు ఇబ్బంది లేని పద్ధతుల్లో ఈ బంద్ జరగాలని చెప్పి కూడా రైతు సంఘాలు, పార్టీలు పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి, ఈ విషయాల్లో రాబోయే పోరాటాలు ఏమైనా జరిగితే కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుని ప్రజలు, రైతులు అందరూ కూడా ఐక్యమై పోరాటాలు నిర్వహించాలని చెప్పి పిలుపునిస్తారు.